యేసు ప్రభు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత యోహాను సువార్త 20వ అధ్యాయంలో అనుకుంటాను, మగ్దలేని మరియతో అంటాడు, అమ్మా ఎవరిని వెతుకుచున్నావు అంటాడు. తెలీదా ఆమె ఎవరిని వెతుకుతుందో? యేసయ్యకి తెలుసు, అయినా కానీ అడిగాడు ఆ మాట. అసలు ఏంటి ఆమె ఉద్దేశం అని. ఆమె ఉద్దేశాలు ఆయనకు తెలుసు, కానీ మనం తెలుసుకోవడం కోసం, రాయించి ఉంచడం కోసం అడిగాడు. చాలామంది దేవునికి తెలియదు కాబట్టి మనం అన్నీ ప్రార్థన చేయాలనుకుంటారు. ప్రభువా మా దూడకు బాగోలేదు, నీకు తెలియదుగా చెబుతున్నప్పుడు, కాబట్టి బాగు చేయి అన్నట్టుగా చేయకూడదు. దేవునికి తెలియనిది ఏముంది చెప్పండి. కొన్నిసార్లు మనకే అర్థం కాదు, దేవుని గురించి అర్థం కాక ఏదే తెలియదు అన్నట్టుగా మాట్లాడతాం. డాక్టర్కి తెలియదు మీకు సమస్య చెప్పేంతవరకు, కానీ పరమ వైద్యుడు సర్వాంతర్యామి, ఆయనకు అన్నీ తెలుసు. స్తోత్రం. తెలియదు అన్నట్లుగా కాదు ప్రార్థన చేసేది. మరి ప్రార్థన ఎందుకండి అంటే, మరి చెప్పాలిగా దేవునికి, మాట్లాడాలిగా దేవునితో, మాట్లాడుకోవాలి. దేవునికి స్తోత్రం. దేవునిని వెతకడం చాలా ప్రాముఖ్యమైన సంగతి. ఈ దినాల్లో మనుషులు రకరకాలైన వాటిని వెతుకుతున్నారు కదా. ఇప్పుడు కాలం కదా, మామిడికాయల సీజన్గా మామిడి పళ్ళు సీజన్ వెతుకుతున్నారు. ఏం వెతుకుతాం మనం మామిడి పళ్ళల్లో? ఏది పుచ్చుకాయ వెతుకుతామా? మంచిదే వెతుకుతాం, అంతేనా? ఏదో ఒకటి అంటావా? విచిత్రం అనాలో దురదృష్టం అనాలో నాకు తెలియదు, కానీ అన్నిటిలో మనం బెస్ట్ ఎత్తుక్కున్నాం. కానీ దేవుని దగ్గరికి వచ్చేసరికి ఏదో ఒకటిలే అని సరిపెట్టుకున్నాం, ఏదో ఒకటిలే అని సరిపెట్టుకున్నాం. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు 2 రోజుల క్రితం నుండి 45 గంటలు ధ్యానంలోకి వెళ్ళాడంట. మీరు చూసే ఉంటారు వార్తలు. 45 అవర్స్ కంటిన్యూస్గా ఇక ధ్యానమే. ఎవరితో మాట్లాడడం, ఎవరితో పలకరించడం, ఎవరితో కలవడం, కొబ్బరి నీళ్ళు ఇంకా ఏదో తాగుతాంట, రెండే తాగుతా అంట. 45 గంటలు తమిళనాడులో ఉన్న కన్యాకుమారిలో ఉన్నటువంటి ఒక ప్రదేశంలో, స్పెషల్ ప్రదేశంలో, అక్కడ వివేకానందుడు ధ్యానం చేశాడంట. అక్కడికి వెళ్ళిపోయాడు ఆయన. 2019 ఎలక్షన్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళాంట. అక్కడికి వెళ్తే గెలిచాంట ఆయన. 45 గంటలు ధ్యానం చేస్తే మళ్ళీ ఇప్పుడు వెళ్ళాడు. ఎవరిని వెతుకుతుంది లోకం? ఏమో వాళ్ళకే తెలియదు. మనం ఎవరిని వెతుకుతున్నాం? మనకు కూడా తెలియదండి. ఏదో వస్తున్నాం. మా అమ్మ ఊరుకోవట్లేదండి, ప్రాణం తీసేస్తుంది సండే స్కూల్కి వెళ్ళకపోతే అని పిల్లలు. మా ఆయన ఊరుకోవట్లేదండి, అసలు చంపేస్తున్నాడని కొద్దిమంది భార్యలు. కొద్దిమంది భర్తలు అయితే యేసు రక్తమే జయం, అమ్మో నాకు బో పెట్టదండి, ఇంటికి వెళ్తే చీల్చి చెండాడేస్తుంది చర్చికి రాకపోతే అని కొద్దిమంది. ఇదేనా వెతికే విధానం? లోకం అబద్ధమైన వాటిని వెతుకుతుంది. లోకం కల్తీ దానిలో నిజం వెతుకుతుంది. కల్తీ ఉన్న దానిలో నిజం ఎక్కడ దొరుకుద్ది? ఇప్పుడు ఆలోచన చేయండి మీరు. మనం ఆరోగ్యం కొరకు ఎన్నో తిప్పలు పడుతున్నాం. గేదెలు తీసేసాం, కానీ పాలు కావాలి. ఎట్లా వస్తాయి పాలు? అవి కృత్రిమమైన పాలు. కృత్రిమమైన పాలలో ఆరోగ్యం ఉండదు. ఇంట్లో పొయ్యి వెలిగించాం, టిఫిన్ బయట తెచ్చుకోవాలి, కుదిరితే కూరలు కూడా బయట తెచ్చుకోవాలి, కానీ ఏం వెతుకుతున్నాం? ఆరోగ్యం వెతుకుతున్నాం. దొరుకుతుందా? దొరకదు. సేమ్ ఇదే విధానంలో దేవుణ్ణి వెతుకుతున్నారు చాలామంది. దేవునిని వెతకడం అంటే ఆయన దొరికే సమయంలో వెతకాలి. యెహోవా మీకు దొరకు కాలమందు ఆయనను వెదకుడి. హోషేయ గ్రంథంలో అంటాడు, యెహోవాను వెదకుటకు ఇదే సమయం అంటాడు. షూలమెత్తి పరంగీతంలో ప్రాణప్రియుడు వచ్చి తలుపు తట్టాడు. అమ్మా తలుపు తీయమ్మా, తలుపు తీయమ్మా అని. పాపం లెగట కష్టమైపోయిందంట. ఎక్కడి నుండి? పరుపు మీద నుండి
మంచం మీద నుండి లేచి తలుపు తీయడానికి ఈ అలంకరణ అంతా పోతుంది, రాసుకున్న ఈ తైలాలన్నీ పోతాయని తలుపు తీయడానికి ఇష్టపడలేదంట. కొట్టాడు కొట్టాడు కొట్టాడు, ఆయన వెళ్ళిపోయాక అప్పుడు వెతుకుతుందంట. దెబ్బలు తింటుంది కానీ దొరకలా. బైబిల్ అక్కడ రాయబడింది, ఎక్కడికి వెళ్తే అక్కడ రాజు వీధుల్లో, సంత వీధుల్లో, మార్కెట్లలో ఎదుగుతుంటే కొడుతున్నారంట, కానీ ప్రియుడు దొరకలా. అర్థమవుతున్నా? చాలామంది అంతా అయిపోయిన తర్వాత వెతుకుదాం అనుకున్నారు. నేడు అనే సమయం ఉండగానే మీరు దేవుని వెతకాలి. రేపండి 2025 అండి. ఎవరు చెప్పారు నీకు 2025 ఉంటావని? నువ్వు గ్యారంటీ ఉందా? గ్యారంటీ లేదు. మనం లోకల్లో ఎన్నో యాక్సిడెంట్లు చూస్తున్నాం. వేముల మండలి ఒక ఆయన బల్ల మీద పడుకుని ఉన్నాడు, నేను పవన్ వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయిందో అని భయం, ఓ పక్క ఆరాధన టైం అయిపోతుందని, 8 అయిపోయిందని. ఈ వ్యాక్సినేషన్ అయిన తర్వాత, కోవిడ్ వ్యాక్సినేషన్ అయిన తర్వాత మనుషులు బలహీనం అయిపోయారు. ఊరికే ఉన్నాడు ఉన్నట్టు పడిపోతున్నాడు. తింటే ఒక బాధ, తినకపోతే ఒక బాధ అన్నట్టుగా ఉంది. అది ప్రతి ఒక్కళ్ళు అనుభవిస్తున్నారు. నీ జుట్టు తెల్లబడినా కూడా దేవుని ఎదకవా? నీ శరీరంలో ఓపిక అయిపోతున్నా కూడా దేవుడు వద్దా? ఇంకా లోకమేనా? ఇంకా పాపమేనా? ఇంకా అక్రమమేనా? ఇంకా అబద్ధమేనా? ఇంకా లోక స్నేహమేనా? ఆలోచన చేయి. 4వ కీర్తన 2వ వచనంలో దేవుడు అంటాడు, నరులారా, ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని వెతికెదరు? ఎంతకాలం వెతుకుదాం? ఎంతకాలం అబద్ధమైన వాటిని వెతుకుతాం? ఇదేనా మన పరిస్థితి? నిజం తెలియట్లేదా? విచారించవలసిన విషయం, ఎంతోమంది చదువుకున్న మేధావులకు నిజం తెలియట్లా, సత్యాన్వేషణ చేయట్లా. అసలు మనోనేత్రాలకు యొక్క అపవాది గుడ్డితనం కలుగజేశాడు. క్రైస్తవులుగా మన సంగతి ఏంటి? దేవుని వెతుకుతున్నామా? కొద్దిమంది మంచి జోకులు చెప్తారండి, భలేగా ఉంటుంది అక్కడ ఆరాధన, సరదాగా ఉంటుందంటే అక్కడికి పోతారు. ఇక అక్కడ అసలు గద్దింపులు ఉండవండి, గట్టిగా ఒక మాట కూడా అనరు, చాలా హాయిగా ఉంటుంది. చెప్పరండి, ఏసీ కూడా పెట్టించారు మొత్తానికి మన మధ్యనే అంటే అక్కడికి పోతారు. ఏం వెతుకుతున్నాం మనం? ఈవెన్ ఇన్ చర్చ్, మందిరానికి వచ్చి కూడా మనం ఇక్కడ కూడా సుఖాన్ని వెతుకుతున్నాం. బైబిల్ రాయబడింది, బ్రతుకు చుండి చచ్చిన దాంతో సమానం అన్నాడు. ఎవరో తెలుసా? సుఖభోగాల్లో ఆశపడేది. సుఖభోగాలు. ఈ శరీరాన్ని మీరు ఎంత సుఖపెడితే చాలంటుంది అంటే, ఎంతైనా పెట్టండి చాలందు. 24 గంటలు పడుకున్న తర్వాత లేచిన తర్వాత అడగండి, ప్రాణమా సరిపోయిందా అని అడగండి. ఇంకెక్కడ సరిపోయింది? కొంచెమే తీరింది, ఇంకా ఉంది బ్యాలెన్స్ అంటాను. యేసు రక్తమే జయం. శరీర సుఖాన్ని వెతకండి. బంధువుల మధ్యలో, స్నేహితుల మధ్యలో దేవుని ప్రేమను వెతకండి, దొరకదు మీకు. దేవుని సన్నిధికి రండి, దేవుడు మీకు ప్రేమను చూపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వెతకాలి. వెతకడం అంటే అర్థం ఏంటి? ఆశ లోపల అన్నమాట. అది బైబిల్ రాయబడింది, 10 వెండి నాణాలు అంటే ఒక నాణ్యం పోగొట్టుకున్నప్పుడు ఆ కన్యక జాగ్రత్తగా ఊడ్చి వెతకదా అని అన్నాడు. లూకాసు సువార్త 15వ అధ్యాయంలో కదా. మనం అన్ని వెతుకుతాం కదా. మీ ఇంట్లో ఉంగరం పోయిందనుకోండి, బంగారు ఉంగరం పోనేలే, ఎక్కడికి వెళ్ళదే అని అనుకున్నారు ఎప్పుడన్నా మీరు? బైబిల్ పోతే అనుకున్నారా? బైబిల్ పోతే ఏమనుకున్నారు? బైబిల్ కనబడకపోతే పలానా వాక్యం రెఫరెన్స్ కనబడకపోతే ఏమనుకుంటారు మీరు? ఊరికి ఆలోచన, సెల్ఫ్ ఎగ్జామినేషన్. మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి. బంగారు వస్తువు ఏదైనా పోతే
ఎలా ఫీల్ అవుతారు? మీకు ఈ జగనన్న కాలనీకి ఇచ్చిన పట్టా పోతే ఎట్లా వెతుకుతారు? వాక్యాన్ని ఎలా వెతుకుతున్నారు? కొంతమందికి వచ్చిన దగ్గర నుండి నిద్రగా వెతుకుతున్నారు. వాళ్ళు నిద్రపోయే వాళ్ళు నిద్రలో వెతుకుతారు వాక్యాన్ని. వచ్చిన దగ్గర నుండి మాటలేగా వినేది వారానికి ఒకరోజు, ఆ వినేది 4 మాటలు కూడా సగం కళ్ళు మూసి సగం కళ్ళు తెరిచి. మనం శుక్రవారం రాత్రి మంత్రి ప్రేయర్ అంటేను అక్కలు చేర్చుకెళ్ళాం. అంత ప్రార్థన చేయించి స్తుతింపు చేసి పాటలు పాడించిన తర్వాత చెవులు ఆయన వాక్యం చెప్పి ముగించిన తర్వాత అక్కడ ఆ సిస్టమ్ ఏంటంటే సిస్టర్ గారు ప్రేయర్ చేస్తారు. బ్రదర్స్ సిస్టర్స్ ఉంటారు అక్కడ. పొల్లు పోకుండా వాక్యాన్ని ప్రార్థన చేసినాయి. అంటే వాక్యం ఎట్లా ఉంటుందంటారు? వెదికింది ఏం చెప్తాడు దైవజనుడు అది. మీరు ఎంతమంది ప్రార్థన చేస్తారు వాక్యం చెప్పిన తర్వాత? మీకు మైక్ ఇస్తే ఒక్కొక్కరికి ఏదేదో చేస్తారు కానీ వాక్యం కొరకు ప్రార్థన చేయరు. అంటే అర్థమేంటి? మీరు వాక్యాన్ని వెదకలా. మరి ఏ వెతికారు? ఏదో కొద్దిమంది ఇక్కడ నేను వాక్యం చెప్తాను ఉంటారు, రన్నింగ్ కామెంటరీ వేస్తారు. నేను చూస్తున్నాను కొద్దిమందిని రన్నింగ్ కామెంటరీ వేయడానికి నోరు అందరికి లేక రన్నింగ్ కామెంటరీ వేయచ్చు. అసలు వాక్యం అనబడేటప్పుడు నోరు తిరుగుతున్నా ఉంటే నువ్వు క్రైస్తవుడు కాదు. అసలు నువ్వు క్రైస్తవుడు కాదు. నీకు అసలు వాక్యం మీద ఆశ లేదు, శ్రద్ధ లేదు, దేవుడు అంటే భయం లేదు, భక్తి లేదు. ఏంటండి అంత పెద్ద మాట అన్నారంటే నిజమే. వాక్యమే దేవుడు. దేవుడు అంటే ఇక్కడ ఏమన్నా చెప్పండి? ఏసై ఫోటోలు ఏమన్నా పెట్టావా? ఉన్నాడేమన్నా? దండం పెట్టి వెళ్ళిపోతే చాలా. వాక్యమే. వెతకడం అంటే అంగాలు పడి పోవడమే. ఆ తోటలో, ఏ తోటలో? ఆ తోటలో ఎదుగుతుందంట మగ్దలేని మరియ పెందలకడే వచ్చి అయ్యా ఎత్తుకుపోయారా, ఏసయ్య ఎత్తుకుపోయారయ్యా, అయ్యా నాకు ఇచ్చేది నేను ఎత్తుకుపోతా, ఎత్తుకెళ్ళిపోద్దంట. ఏమంటారు దీన్ని? వెదికే మనసు. చూసి వెళ్ళిపోతున్నాయా, ఒకసారి దండం పెట్టుకు వెళ్ళిపోతున్నాయా, లంపలేసుకు వెళ్ళిపోతున్నాయా, కొబ్బరికాయ కొట్టి వెళ్ళిపోతున్నాయా అంటున్నా? కొంచెం చక్కెర పొంగలు చెప్పబెట్టి ఆయన ముందు చెప్ప పెట్టి మిగతా నేను బయటకు పోతున్నాయా అంటున్నా? ఆయన తీసుకెళ్ళిపోతా. ఇది వెతకటం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆశీర్వాదాలు వెతకండి. ఆశీర్వాదాలు ఎలాగో ఉండవు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. ఒక ముసలాడు అక్కడ హాస్పిటల్లో రాత్రి తెల్లవారులు కేకలేస్తూ ఉందంట. అయ్యగారు చెప్తున్నారు, ఈ ముసలి రాత్రి తెల్లవారులు అరుతూనే ఉన్నది. ఆరోగ్యం ఎలగాలి ఉంటుందా? ఆశీర్వాదం ఎలగాలి ఉంటుందా? వృద్ధాప్య దశ వచ్చినప్పుడు ఏంటి నీ పరిస్థితి? ఒక ధైర్యం, ఒక నిరీక్షణ నీకుందా? నువ్వు దేవుడిని వెతుకుతుంటే నీ ప్రతి పరిస్థితుల్లో దేవుడు నీతో ఉంటాడు. గొప్ప ధైర్యం, నిరీక్షణ, నిబ్బరం, స్తోత్రం. నాకేం పర్లా, ఒకవేళ ఇక్కడ ఉన్నంతకాలం ఉంటా, ప్రభు నాతో ఉంటాడు. ఒకవేళ ఈ లోకాన్ని దాటిపోతే ఆయనతో కూడా ఉంటా. ఇప్పుడేమో నాతో ఆయన ఉంటున్నాడు, ఒకవేళ లోకాన్ని దాటిపోతే ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను, నేను ఆయనతో కూడా యుగాలు ఉంటా. ఈ నిరీక్షణ నీకుందా? రక్షణ పొందావా? దేవుడిని వెతుకుతున్నావా? ఆర్ఆర్కే మూర్తి గారు చాలాసార్లు ఈ ప్రశ్న అడిగేవాడు. ఆయన వాక్యం చెప్తే ఏంటంటే, ఆశీర్వాదాలు ఇచ్చే యేసు కావాలా, యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు కావాలా అని అడిగేవాడు. మీరు ఎవరికైనా అర్థమైంది? ఆశీర్వాదాలు ఇచ్చే యేసయ్య కావాలా, లేకపోతే యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు చాలా అని అడిగేవాడు. యేసయ్య ఇచ్చే ఆశీర్వాదాలు చాలని మనం సరిపెట్టుకుంటాం. యేసయ్య ఉన్నా లేకపోయినా పాలా, వెంటుంటే చాలు, బంగారం ఉంటే చాలు, పిల్లలకు ఆరోగ్యం ఉంటే చాలు, పిల్లలకి ఫస్ట్ మార్కులు వస్తే చాలు, మంచి ఇల్లు ఉంటే చాలు, ఏ రోజు ఆ రోజు భోజనం సమృద్ధిగా ఉంటే చాలు, మామిడికాయలు తింటే చాలు, చెప్పలేండి ఆదివారం చికెన్ మటన్ ఉంటే చాలు, ఇదే చాలు ప్రభువా, మంచి భోజనం పెట్టాను ఆయన, నీకు వందనాలు అని చెప్తావు. కానీ ప్రభువా ఈరోజు నాకు ఆహారం లేదు, అయినా నీకు స్తోత్రం అని చెప్పేప్పుడు దేవుని వెతుకుతున్నారా?
దేవుని వెతుకుతున్నామా? అన్యజనులు దేవుని వెతకట్లా. అన్యజనులు లోకంలో అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు. దేవుడు కాని వాటి వెంట పరుగులు చేస్తున్నారు. ఒక్కొక్కసారి ఆశ్చర్యం వేస్తుందండి. ఎప్పుడన్నా మీరు జీవితంలో 45 గంటలు, నా జీవితంలో మనం ఎప్పుడు 45 గంటలు ధ్యానంలో లేము. ప్రధానమంత్రి గారు దేశానికి ప్రధానమంత్రి అయ్యుండి ఆయన ఉన్నాడంటే ఆశ్చర్యం కాదు. అదే కదా నిజమైన దానిలో ఉంటే ఎంత ఆనందం, ఆశీర్వాదం కదా. మనకు తెలుసు నిజం, కానీ మనం ఉండలేకపోతున్నాం. ఉండట్లా, బిజీ. ఒక మాట ఊరికి ప్రశ్నించుకున్నాం, మోడీ గారి కంటే బిజీనా మనం? ఆయనకేం పని పడలేదంటారా? దేశ బాధ్యతలు ఆయనేగా. కానీ ఆయన 45 గంటలు ప్రపంచంతో సంబంధాన్ని తగ్గొట్టుకుని ఎవరితో కలవకుండా, ఎవరితో మాట్లాడకుండా కంప్లీట్గా ధ్యానంలో వెళ్ళిపోయాడు. అంటే ఎవరిని ధ్యానించాడో, ఎవరి మీద ధ్యాస పెట్టాడో నాకు తెలియదు. కానీ మనకు ఒక గురువు ఉంది, ప్రభు ఉన్నాడు, సజీవుడైన రక్షకుడు ఉన్నాడు, జీవపు మాటలు కలిగిన ప్రభు ఉన్నాడు, సర్వ సృష్టికర్త అయిన దేవుడు ఉన్నాడు. ఆయన మనం వెతకాలొద్దా? వెతకాలి. దేవుని వెతకడం చాలా ఆశీర్వాదకరమైన అనుభవం. దేవుని వెతకడం సంతోషకరమైన అనుభవం. దేవుని వెతకడం నిరీక్షణతో కూడిన అనుభవం. దేవుని స్తోత్రం. కాబట్టి దయచేసి దేవుని వెతికే పనిలో ఉన్నాను. అంటే దేవుని వెతకడం ఏంటంటే కనుగొన్నాం మేమంటే ఇంకా దేవుని వెతకాలి, ఇంకా దేవుని గట్టిగా పట్టుకోవాలి, ఇంకా దేవుని యొక్క స్వభావాన్ని, దేవుని యొక్క గుణగణాలను, క్రీస్తుని నేర్చుకునేదాకా మనం ఆయన రూపంలో మారే వరకు ఆయనతో అంటుకట్టబడుతూ, ఆయన వెంబడిస్తూ, ఆయన వెతుకుతూ, ఆయన వెంట పరుగులు తీయాలి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. 105వ కీర్తన 4వ వచనంలో 2వ మాట, ఆయన సన్నిధిని నిత్యము వెతకుడి. మనం ఆదివారం క్రైస్తవులుగానే మిగిలిపోకండి. వారానికి ఒక్కరోజే మాత్రమే కాదు మన భక్తి, నిత్యము నిత్యము. ఈ లోకాన్ని దాటి వెళ్తే మనం నిత్యం ఆయనతో ఉండాలి. ఇక్కడే అది అలవాటు చేసుకోవాలి కదా. మన ఆడపిల్లలకి ఏం చేస్తున్నాం? ఇప్పుడు సుఖం అలవాటు చేస్తాం. అందుకని అక్కడికి వెళ్ళిన తర్వాత గంతులు వెళ్తున్నారు. ఎక్కడికి వెళ్ళిన తర్వాత? అత్తగారింటికి వెళ్ళిన తర్వాత, అమ్మ గ్యాస్ పొయ్యి లేదే అని. గ్యాస్ పొయ్యి లేకపోయినా కాపురం చేయాలి. అది అలవాటు చేయట్లేదు మనం. దేవుని వెతికే పనులు మీరు ఉండండి, దేవుడు దొరుకుతాడు. ఆమేన్. బైబిల్ రాయబడింది, నన్ను వెతకని వారికి నేను ప్రత్యక్షమైతే అన్నాడు. వెతకని వాళ్ళకి ప్రత్యక్షమైతే వెతికే వాళ్ళకి చెప్పండి, ఆయన సమీపంగా ఉండే దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన వల్లే మనకు సమీపంగా ఉండే దేవుడు ఎవరు లేరు, లేరు, లేరు. దేవుని వెతికే పనిలో ఉండడం దయచేసి. మీరు చుట్టాలింటికి వెళ్ళారు, అక్కడ కూడా దేవుని వెతకండి, దేవుని పనిలో ఉండండి. వ్యాపారం చేస్తున్నారా? దేవుని పనిలో ఉండండి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రయాణం చేస్తున్నారా? బైబిల్ తీసుకెళ్ళి బైబిల్ చదువుకుంటా కూర్చోండి. ఏం లేదు అసలు. పిచ్చాబాటి కబుర్లు ఎవరికి వెళ్తారంట? సర్వేలు ఏం చెప్తున్నాయి, పోలీసు ఏమొచ్చినాయి, ఈ గొడవే తప్ప. ఎంతసేపు మాట్లాడుకున్నాం చెప్పండి. అంతసేపు అవసరంలా. ఒకవేళ సర్వేల గురించి మాట్లాడుకున్నా అందులో కూడా దేవుని రాజ్యం కట్టబడాలని అదే వెతకాలి. అందువరకే. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇప్పుడు దొరికే సమయం కదా. 5 కన్యకలు వచ్చి తలుపు తీస్తున్నారు, తలుపు కొడుతున్నారు. అయ్యా తలుపు తీయి, వచ్చేసాం తలుపు తీయమన్నారు. మీరెవరో నాకు తెలియదు. వెతకలేదు వాళ్ళు, వెతుకుతున్నారు. ఎప్పుడు? అంతా అయిపోయిన తర్వాత. ఎప్పుడు అయిపోతుంది తెలుసా మనకంతా? మనలో చాలా మంది అనుకున్నాం కంగారు, చాలా మంది నాకు ఇంకా లైఫ్ అనుకున్నా. ఆగదు మరణము నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. ఆగదు నీ కోరికపై, తెలియదు నీకు నీ మరణ దినము. బాంధవ్యాలిలా
తెగిపోవునుగా గాలిలా తెగిపోవునుగా ఎవరు నీతోడు రారు కదా ఎవరు నీతోడు రారు కదా ఎవరు నీతోడు రారు కదా ఎవరు నీతోడు రారు కదా. చాలా మంది అనుకున్నాం బోరధ్వని వినిపించగానే అప్పుడు మోకరించి ప్రార్థన చేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. మన దైవజనుడు చెప్పాడు, కనురెప్ప పాటలో ప్రభు వచ్చేస్తాడు. అప్పుడు మోకరించి అప్పుడు ప్రభు క్షమించు, నీ రాజ్యంలో తీసుకెళ్ళమంటే తీసుకెళ్ళట, అయిపోతాడు వెళ్ళిపోతాడు. ఎంతసేపు పట్టింది చెప్పండి? ఆ బయట 5 లోపల 5 ఎంత టైం తేడా? పెద్ద గంటలు తేడా ఏం లేదు. లోపలికి వెళ్ళి తలుపేశాడు, వచ్చారు. ఎంత టైం తేడా? లోపలికి వెళ్ళి తలుపేశాడు, వీళ్ళు అప్పుడు వచ్చారు, తలుపు కొట్టారు. ఎంత టైం తేడా? అంతే, జస్ట్ డోర్ వేశారు, వచ్చాడు. మీరెవరు నాకు తెలియదు. ఎంతసేపు కొట్టుంటారు తలుపు? ప్రభు కనికర సంబంధమే కదా, ప్రేమ గలవాడా కదా, తీశాడు తలుపు. ఇంకో పక్క చూడాలి మనం ప్రభుని. మొదటి పక్క ఎంత అవసరమో రెండో పక్క కూడా మనం చూడాలి. ఆయన కృపా సత్య సంపూర్ణ. కృప కలిగిన దేవుడే, అదే సమయంలో సత్యం కలిగిన దేవుడు. సమయం ఇస్తాడు, ఒకరోజు తీసేస్తాడు. అప్పుడు మనం ఎంత ఎదిగినా దొరకడైనా దొరకడు. ప్రభువా, నీ నామాన అద్భుతాలు చేయలేదా? నీ నామాన దెయ్యాలు వెళ్ళగొట్టలేదా? నీ నామాన రోగులను స్వస్థపరచలేదా ప్రభు అంటే అక్రమము. మీరు నన్ను వెతకల, మీరు అద్భుతాలను వెతికారు కానీ నన్ను వెతకల. స్వస్థతల గురించి ఆరాటపడ్డారు కానీ నన్ను వెతకల. ఆశీర్వాదాలు అంటే పరుగులు తీశారు కానీ నన్ను వెతకల. కాబట్టి మీరు అక్రమం చేసేవారు. అక్రమం ఏంటి? మళ్ళీ చాలా మందికి ఉన్న ఆలోచన అంటే నేను వ్యభిచారం చేయట్లేదు, నేను దొంగతనం, ఎవరి సొమ్ము నా దగ్గర లేదు, అసలు ₹1 కూడా నేను ఆశించి తీసుకోవట్లేదు. చెప్పండి, నరహత్య ఇప్పటివరకు ఎవరిని చేయలేదు, కాబట్టి నేను చాలా నీతిమంతుడు అనుకున్నాం. మత్తయి సువార్త 7వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు చెప్పి మాట్లాడారు తెలుసా? వాళ్ళెవరు ఈ జైలా, నేను మిమ్మల్ని ఎరగను పొమ్మని చెప్పిన ఉన్నారే, వాళ్ళెవరు అక్రమం చేసిన వాళ్ళు అంటే ఏం చేసిన వాళ్ళు? వ్యభిచారం చేసిన వాళ్ళ, దొంగతనం చేసిన వాళ్ళ, నరహత్య చేసిన వాళ్ళ. అవి పాపాలంటే పాపాలే, కానీ వాటికంటే అక్రమమైన పనులు చేశారు. ఏంటంటే దేవుని వెతకకుండా వాళ్ళ సొంత పేరును వెతికారు. పరిచర్యలో తమ సొంత పేరును, తమ సొంత ఘనతను వెతికారు. మీ గురించి మీరు గొప్ప వాటిని వెతకొద్దు అంటాడు ఇర్మియా గ్రంథం 45వ అధ్యాయంలో. గొప్ప వాటిని వెతుకుతున్నాం మనం. ఇప్పుడు గొప్ప వాటిని వెతుకుతున్నాం. అయ్యా మా కొరకు ప్రార్థన చేయండి, మా అబ్బాయి కలెక్టర్ అవ్వాలి. గుడ్, మంచిది. ఎందుకు కలెక్టర్ అవ్వాలి? నేను పలానా కలెక్టర్ గారు రమ్మని చెప్పించుకోవాలి, ఆయనతో పాటు నేను కూడా కలెక్టర్ గారు కాళ్ళు తిరగాలి, దర్జాగా ఉండాలి. అందుకోసం మా అబ్బాయి కలెక్టర్ అయి దేవుని పని చేయాలి, ఏ జిల్లాలో పనిచేస్తే ఆ జిల్లాలో దేవుని కొరకు ఆరాటపడాలి, దేవుని రాజ్యాన్ని కట్టాలి మా అబ్బాయి అని అట్ట వెతుకుతున్నావా? మనము ప్రతి పనిలో దేవుని వెతకాలి. మన ఉద్దేశాలు దైవ చిత్తానుసారమైనవి ఉండాలి. అది దేవుని వెతకటం అంటే. స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఫరో రాజు యోసేపును బయటికి రప్పించాడు. నువ్వు కళల భావాలు బాగా చెప్తావు చెప్పంటే యోసేపు అంటాడు, ఆదికాండం 42వ అధ్యాయం 41వ అధ్యాయం 16వ వచనం. యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే. అందరి మాట చెప్పండి, అది నా వలన కాదు, దేవుడే. ఇంకోసారి చెప్పండి, అది నా వలన కాదు, దేవుడే. నువ్వు మామూలుడు కాదు కదరా, కళల భావాలు చెప్పేస్తాడుగా, మామూలుడుగా చాలా తెలివైనడు అంట కదా నువ్వు
అంటే అంటున్నాడు మామూలు కాదు నేను, నువ్వు ఇప్పుడు గమనించావు, నీకు ఇప్పుడు దాకా తెలియలేదు, తెలివి తక్కువ దద్దంలా కూర్చున్నావు, నువ్వు రాజుగట్ట పనికొత్తావు అని పోజుకొట్ల. భావాలు చెప్పగలుగుతున్నాడంటే అది నా వలన కాదు, దేవుడే. ఎవరిని వెతుకుతున్నాడు చెప్పండి. కొంచెం ఎవరైనా మనల్ని పొగిడితే మనం ఏమంటారుగా, పైకి అనుకోగానే లోపలికి మాత్రం వచ్చేస్తుంది అసే. ఏంటనుకున్నాం మరి నేనంటే, అది గారు మీరు లేకపోతే అసలు ఆరాధన లేదని అన్నారు అనుకున్నా ఎవరైనా. నాకేమనిపిస్తుంది, అమ్మో మరి ఏంటనుకుంది, నేను లేకపోతే అంత ఎంతమంది ఉన్నా వేస్ట్ అనిపిస్తుంది. అది అయిందా గుడ్డెట్టినట్టే. యోసేపు అంటున్నాడు, అది నా వలన కాదు, దేవుడే. ఇది మీరు అనాలి, అది దేవుని వెతకడం అంటే. స్వకీయ మహిమను వెతికేవాడు అపవాది సంబంధి, దేవుని మహిమను వెతికేవాడు దేవుని సంబంధి. మనం మన సొంత ఘనతను, మన సొంత పేరును, మన గురించి మనం చెప్పుకునేటట్టుగా ఉండకూడదు. మన సాక్ష్యాలను అయ్యేగా దేవుని మహిమను మనం వెతకాలి. ఆమేన్, హల్లెలూయా. దేవుని వెతకాలి. ఎప్పుడెప్పుడు వెతకాలి? నిత్యము వెతకాలి. మంచం మీద పడుకుని కూడా మీరు ఏం వెతకాలి? దేవుని మహిమను వెతకాలి. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అది వెతకడం అంటే ఏ పని చేస్తున్నా అదే ఏవా దేవుడు, దేవుని రాజ్యం, దేవుని పని, దేవుని చిత్తం, దేవుని వాక్యం, ఈ గొడవే ఉండాలి. ఆ గొడవ లేకపోతే కష్టం, రాంగ్ ట్రాక్లో ఉంది. ఆ గొడవ లేకపోతే మీరు రాంగ్ ట్రాక్లో ఉన్నారని గుర్తుపెట్టుకోండి. ఎంతసేపు చేద్దాం ప్రార్థన, ఎంతసేపు ఉందా వాక్యం, ఎంతసేపు ఉన్నాం మందిరంలో అంటే మీరు దేవుని వెతికే మనసును బట్టి ఉండగలుగుతారు. ఎంతసేపు ప్రార్థనలో కూర్చోగలుగుతారంటే మీకు దేవుని వెతికే మనసు ఉంటే ఎంతసేపు అయినా కూర్చోగలుగుతారు. ఎంతసేపు అయినా మన తామసయ్య గారు చెప్పలా, తెల్లారు లేచేసరికి అమ్మా నాన్న ఇద్దరు ఏడుస్తూ కూర్చునేవాళ్ళు ప్రార్థన చేసుకుంటాం మోకరించి. 8 మంది పిల్లల 8 మంది చేరేవాళ్ళంట. అమ్మ పక్కన నలుగురు, నాన్న పక్కన నలుగురు కూర్చుని వాళ్ళు కూడా ఏడుతూ ఉండేవాళ్ళంట. ఎందుకు ఏడుతున్నారు తెలియదు, అమ్మా నాన్న ఏడుతున్నారని నేర్చేవాళ్ళు. 8 మంది సేవకులు అయ్యారు. అర్థమవుతుంది మీకు? అంటే తెల్లవారుజామున ఏం ఎదుగుతున్నారు వాళ్ళు? నా బిడ్డలు ప్రభువా నీ రాజ్యాన్ని కట్టాలి, నీ సేవ చేయాలి. ఇది వెతకడం అంటే ఊరికి మాటలు చెప్పడం కాదు. మీ క్రియలు కనబడతాయి మీరు దేవుని వెతుకుతున్నారా లేదా అని. మీ నిర్ణయాలు కనబడతాయి మీరు దేవుని వెతుకుతున్నారా లేదా అని. మీ తపన దేని మీద ఉందనేది మీరు చేసేటువంటి పనులన్నిటిని బట్టి చెప్పచ్చు. కొద్దిమంది మాటలు చూస్తే చాలా బాగోలేదని చెప్తారు, కానీ నిజంగా దేవుని వెతికే మనసు ఉండదు వాళ్ళకి. యెహోవా సన్నిధిని మనం నిత్యము వెతుకుదుముగాక. ఆమేన్. దేవుని వెతికేవారు బలం పొందుతారు. దేవుని ఆనందించేవారు నూతన కార్యాలు చేస్తారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఇలా దేవుని వెతికిన వారు బైబిల్ గ్రంథంలో ఎంతో మంది ఉన్నారు. కాని దేశం వెళ్ళారు. దానియేలు, షడ్రక్, మేషక్, అబేద్నెగోలు కాని దేశం బానిసలుగా చెరగొని పోబడ్డారు. 16 సంవత్సరాల వయసులో తీసుకుపోయాడంట నెబుకద్నెజర్ రాజు బబులోను దేశానికి. 16 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ఇక్కడ? సాయికి 16 ఉంటాయి. 10th క్లాస్ అయిందంటే 16 సంవత్సరాలు. 10th క్లాస్ అయిన వాళ్ళు ఆనంద్ అంతేనా? 16, 17, 16 సంవత్సరాల వయసులో ఏం చేస్తాం మనం చెప్పండి? బబులోను దేశంలో అమ్మా నాన్న లేరు, పాస్టర్ గారు లేరు, గట్టిగా బుద్ధి చెప్పే పెద్ద పెద్ద విశ్వాసులు కూడా ఎవరు, సీనియర్ విశ్వాసులు ఎవరు లేరు. కానీ అక్కడ కూడా వాళ్ళు ఏమి ఎదిగారు? మొదటి అధ్యాయం 8వ దానియేలు గ్రంథానికి కీలకమైన వచ్చిన విధంగా ఉందంటే అదే మొదటి అధ్యాయం 8వ వచ్చిన. తమ్ము తాము అపవిత్రపరచుకోకూడదని నిర్ణయించుకున్నారంట. ఏమి వెతుకుతున్నారు వాళ్ళు? ఆ వయసులో ఏం తింటారు అసలు? ఆనంద్ ఆ వయసులో ఏం తినాలనిపిస్తుంది? రాజభోజనం దొరికితే వదలాలనిపిస్తుందా? చెప్పండి, మాట్లాడలే మీరు. అస్సలు వదలాలనిపిస్తుందో? ప్రభువా నీ స్తోత్రం ఇచ్చినందుకు వందనాలయ్యా అని గబుక్కుని 2 ముక్కలు ప్రార్థన చేసి మింగేయాలనిపిస్తుంది.
కానీ వాళ్ళు అంటే నిర్ణయం తీసుకున్నారంట, ఏమని? ఈ భోజనం మేము తినకూడదని. ఏం వెతికారు వాళ్ళు? చెప్పండి. పరిశుద్ధతను వెతికారు, నీతిని వెతికారు, దేవుని వెతికారు. ఎక్కడ? బబులోను దేశంలో. హాస్టల్లో ఉన్నంత మాత్రం నువ్వు దేవుని పక్కన పెట్టేయాలా? పెళ్ళైనంత మాత్రం, అత్తగారింటికి వెళ్ళినంత మాత్రం దేవుని పక్కన పెట్టేయాలా? కొద్దిమంది అండి ఇక్కడే భక్తి అంతా చెంపలంటే ఓ కారిపోతూ ఉంటుంది కదా. కొద్దిమంది రాస్తారు నూనె, ఆవులు రాస్తారు, కొద్దిమంది కారిపోతూ ఉంటుంది మొహం అంతా. కొద్దిమంది ఆదివారమే కారిపోతూ ఉంటుంది మొత్తం, ఇక మిగతా రోజులు ఏముండదు. యేసు రక్తమే జయం. మీరు ఎక్కడున్నా దేవుని వెతకాలి. ఆమె ఒకవేళ బానిసలుగా ఉన్న దేవుని వెతకాలి. హల్లెలూయా. ఎంత బలమైనటువంటి ఆ నిర్ణయం చూడండి, ఆ తపన. అందరినీ పక్కన పెట్టి రాజుగారి దృష్టి నలుగురి మీదే పడింది. స్తోత్రం. హల్లెలూయా. దానియేలు జీవిత చరిత్ర చదివితే యోసేపులైన ఒకటి రెండు చిన్న చిన్న లోపాలు పొరపాట్లు కనబడతాయి, కానీ దానియేలు జీవితంలో ఒక్క లోపం కూడా కనబడదు. అసలు ఎదిగారంటే అక్కడ ఉన్న వాళ్ళందరూ డేగలు వేసుకుని ఎక్కడన్నా దొరుకుతాడా అని బైబిల్ రాయబడింది. తప్పైనా లోపమైనా లేకుండా కనబడ్డాడంట. ఎవరు? దానియేలు. నువ్వు దేవుని వెతికితే తప్పులు ఎక్కడ చేస్తావు? అసలు లోపాలు ఎదుర్కొంటాయి, ఇంకా ఇంకా లోపాలు సరి చేసుకుని యోగ్యుడిగా మారుతావు. ఆమేన్. దేవుని వెతుకుదుముగాక. ఆమేన్. మీరు ఎక్కడున్నా, ఏ వయసులో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా, భేద స్థితిలో ఉన్నా, ధనిక స్థితిలో ఉన్నా, అర్థవుతున్న ఆశీర్వదించబడిన స్థితిలో ఉన్నా, అవమానాల మధ్యలో ఉన్నా, మనము దేవుని వెతుకుదుముగాక. ఆమేన్. ఈ కీర్తన మన